అంటే మరి భరత్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ప్లస్ యుఎస్ఏ ఇప్పుడున్న పిక్చరు బలాబలాలుగా చూసుకుంటే యుఎస్ ప్లస్ ఇజ్రాయెల్ అటు సైనిక పాఠవాలు కానీ టెక్నాలజీ పరంగా చాలా స్ట్రెంత్గా ఉన్నాయి. వాటి మీద ఇరాన్ పైచే సాధించగలదా? ఇప్పుడు ఇరాన్కు తోడుగా వచ్చే దేశాలు ఏవై ఉండొచ్చు? ఇరాన్‌కి తోడుగా వచ్చే దేశాలు కేవలం తుర్కీ లాంటి దేశాలు, తుర్కీ, సిరియా ఇలాంటి దేశాలే ఉంటాయండి. వేరే దేశాలు రష్యా వేరే దేశాలు ప్రత్యక్షంగా ఇరాన్ సపోర్ట్‌లో వచ్చే అవకాశం చాలా తక్కువ. ఓకే. సెకండ్‌లీ ఇరాన్‌కి ఇజ్రాయెల్ అండ్ యుఎస్ రెండిటిని ఎదుర్కొని జయించే శక్తి లేదు, వెరీ ఫ్రాంక్లీ. కానీ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కి కూడా ఇరాన్ ని ధ్వంసం చేసే శక్తి ఉంది, కానీ లోబర్చుకునే శక్తి లేదు. ఓకే. సో వాళ్ళు ట్రై చేశారు చాలా రోజులు. ఎలా అయితే బంగ్లాదేశ్ లో యూనిస్ ని పెట్టి స్టూడెంట్స్ ద్వారా ఒక రెవల్యూషన్ తెచ్చారో, నేపాల్ లో ఎలాగైతే చేశారో రెజిమ్ చేంజ్, అలా ఇరాన్ లో కూడా చేయడానికి వాళ్ళు గత సంవత్సరంగా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ that did not succeed. Okay. Otherwise, the plan was only to change the head of the state. ఇస్లామిక్ మతపరంగా ఉన్న దేశాన్ని మళ్ళీ డెమోక్రసీ పరంగా సేమ్ అవే మంత్రాలు, పాత మంత్రాలు పెట్టి చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు కూడా దే విల్ ఓన్లీ ట్రై టు గెట్ ద పబ్లిక్ ఆన్ టు ద స్ట్రీట్స్ to force their own leadership to come down. That will be the strategy. Okay. So the strategy of US and Israel is not to defeat Iran, but to force the common man onto the streets to stop this fighting, devastation, destruction, violence. Okay. And request the heads of the state to change.